అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో వింత ఎముక అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పూర్వం సువర్ణ దేశాన్ని సుచంద్రుడు అనే రాజు పాలించేవాడు. ఆయన 50 ఏళ్లుగా రాజ్యం చేసి పరిసర దేశాలన్నింటినో జయించి తన రాజ్యంలో కలుపుకున్న ఆయనకి ఇంకా రాజదాహం తీరనేలేదు. ఒకరోజు రాజు వేటకు బయలుదేరాడు. తన దేశానికి ఉత్తరపు సరిహద్దున ఉన్న కొండల్లో వేటాడుతూ ఆయన ఒక లేడి వెంట అనేక మైళ్ళు పరిగెత్తాడు. చివరకు లేడి ఏటో అదృశ్యమైనది. గుర్రం అలసిపోయింది. రాజు అలసిపోయాడు. మిట్ట మధ్యాహ్నం అయినది. రాజు ఒక చెట్టు కింద నిలబడి లేడి మాయమైపోయిన దిక్కుగా చూశాడు. రాజు కంటపడిన ప్రకృతి దృశ్యాలు ఆయనను ఆశ్చర్యపరిచాయి. ఇంకా ఉత్తరంగా దూరాన ఎత్తైన పర్వతాలున్నాయి. తాను నిలబడిన చోటికి ఆ పర్వతాలకు మధ్య ఉన్న ప్రకృతి ఎంతో అందంగా వనదేవత నివాసంలాగా నేత్రపరవంగా ఉన్నది. ఏపుగా గుమ్మటాల్లాగా పెరిగిన చెట్లు, తివాసీలాంటి గడ్డి, మధ్యగా మెలికలు తిరిగి పారే ఏరు, దూరాన ఆలయ గోపురాల్లాంటి దేవదారు చెట్లు, ఒక ప్రక్కగా ఉన్న ఒక చిన్న అందమైన నగరము రాజు కళ్ళపడ్డాయి. ఆ దృశ్యం చూసి తన్మయత్వంలో మునిగి ఉన్న రాజును అతని సామంతులు వచ్చి కలుసుకున్నారు. రాజు వాళ్ళ కేసు తిరిగి, నా రాజ్యంలో ఇంత అందమైన ప్రాంతం ఉన్నట్టు నాకు ఇంతవరకు తెలియనేలేదు సుమా అన్నాడు. సామంతులు రాజుతో, మహారాజా, ఆ కనిపించే ప్రదేశం మన రాజ్యంలోనిది కాదు. తమరిప్పుడు నిలబడి ఉన్నదే మన రాజ్యపు సరిహద్దు అన్నారు. రాజు దెబ్బతిన్నవాడిలాగా అయిపోయి, ఆ కనిపించేదంతా నా రాజ్యం కాదా అని అడిగాడు. కాదు మహారాజా, అదొక స్వతంత్ర రాజ్యం. అందులో పల్లెకారులు మాత్రమే ఉంటారు అన్నారు సామంతులు. రాజు పళ్ళు పటపటా కొరికి, పల్లెకారులు స్వతంత్ర రాజ్యమున ఇవాళ సేనలు పంపి ఆ కనిపించే పర్వతాల దాకా మన రాజ్యంలో కలిపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే రాజాజ్ఞ అమలు జరిగింది. అతి మనోహరమైన పల్లెకారుల స్వతంత్ర రాజ్యంలోనికి సుచంద్రుడి సైనిక బలాలు ప్రవేశించారు. విధ్వంసక చర్యలు ప్రారంభించాయి. సైనికుల దుందుబులతో అట్టహాసాలతోనూ అక్కడి ప్రశాంతతకు భగ్నం కలిగింది. అక్కడ నిర్మలమైన వాగుల్లో పల్లెకారుల రక్తం కూడా కలిసి ప్రవహించసాగింది. తన సైన్యాన్ని చూస్తూనే పల్లెకారులు తనకు ప్రాణక్రాంతులై తమ స్వతంత్రత్యాన్ని తనకు కానుగ్గా పెట్టి తమ నగరానికి ఆహ్వానిస్తారని సుచంద్రుడు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. 3 రోజులు యుద్ధం జరిగింది. పల్లెకారులు నగరం శ్మశానంలాగా అయ్యింది. అయినా పల్లెకారులు లొంగి రాలేదు. పగలల్లా వాళ్ళు తమకున్న ఆయుధాలతో పోట్లాడారు. స్త్రీలు పిల్లలు కూడా తమ దేశం కోసం ప్రాణాలర్పిస్తామని శపథం చేశారు. రాత్రి కాగానే వాళ్ళు గాయపడిన తమ వారి కట్లు కట్టి చచ్చిపోయిన వారిని పాతిపెట్టి మళ్ళీ తెల్లవారుతూనే యుద్ధానికి సిద్ధమవుతున్నారు. 4వ రోజు ఉదయం సుచంద్రుడు తన గుడారంలో కూర్చుని ఆ రోజు జరగవలసిన యుద్ధం గురించి తంత్రాలోచన చేస్తూ ఉండగా ఆయనను చూడాలని ఎవరో వృద్ధుడు వచ్చినట్లు పహారా వాళ్ళు చెప్పారు. ఆ వృద్ధుడు గూఢచారి కాడని, రూఢి అయితే లోపలికి రానివ్వవచ్చునని రాజు వాళ్ళతో అన్నాడు. వృద్ధుడు చాలా బలహీనంగా ఉన్నాడు. అతని వద్ద ఆయుధం ఏదీ లేదు. అందుచేత అతని భటులు రాజు వద్దకు తీసుకువచ్చారు. ఎవరు నువ్వు? ఏం పని మీద వచ్చావు? నీతో చాలాసేపు మాట్లాడడానికి నాకు వ్యవధి లేదు. మేము అతి ముఖ్యమైన ఆలోచనలో ఉన్నాం అన్నాడు రాజు. తమ దర్శనం కోసమే వచ్చాను మహారాజా అన్నాడు వృద్ధుడు. శత్రుదేశం వాడివా, పల్లికారుడివా అని రాజు అడిగాడు. లేదు మహారాజా, నేను తమ పౌరుణ్ణే. నా గుడిసె ఈ సమీపంలోనే ఉన్నది అన్నాడు ఆ వృద్ధుడు. నీకేం కావాలి నా నుంచి అని రాజు అడిగాడు. వృద్ధుడు చిన్న ఎముక ముక్కను చూపి, తాను ఎత్తు బంగారం ఇస్తే తనకి ఇంకేమీ అక్కరలేదు అన్నాడు. రాజు వృద్ధుడి చేతిలోని ఎముక ముక్క కేసు చూసి, అంత కొద్ది బంగారమా కోరావు? అది చిన్న మెత్తు కూడా ఉండదు. ఈ బంగారు నాణం తీసుకుని వెళ్ళిపో అంటూ ఒక మొహరు విసిరాడు.
తూచి ఈ ఎముక ఎత్తు మాత్రమే ఇప్పించండి మహారాజా, నేను దురాశాపరుని కాను అన్నాడు రుద్రుడు. రుద్రుడు సంతృప్తి కోసం రాజు చిన్న త్రాసు తెప్పించి ఒక పళ్ళెంలో రుద్రుడు ఎముక ఉంచమని రెండో పళ్ళెంలో మొహారుంచాడు. ఎముకే బరువుగా ఉన్నట్టు స్పష్టమైనది. రాజుకు ఆశ్చర్యమైనది. మరికొన్ని మొహర్లు వేశాడు. లాభం లేకపోయింది. తన దగ్గర ఉన్న మొహరలన్నీ వేసి తన ఒంటి మీద బంగారు ఆభరణాలు వేసిన ఎముక ఇంకా బరువుగా ఉన్నది. దీని ఎత్తు బంగారం తమ దగ్గర లేకపోతే పోనివ్వండి మహారాజా, నా దారి నేను పోతాను అన్నాడు రుద్రుడు. ఆగు, ఇందులో ఏదో మాయ మోసము కూడా ఉన్నాయి. ఇంత చిన్న ఎముక ఇంత బరువు ఎలా తూగుతున్నది అన్నాడు రాజు. ఈ ఎముక దురాశ మహారాజా, ప్రపంచంలో ఉన్న బంగారమంతా వేసినా దీని బరువుకు సమం కాదు అన్నాడు రుద్రుడు. అయితే ఈ దురాశతో తొలుతూగేది ప్రపంచంలో లేదంటావా అన్నాడు రాజు ఆశ్చర్యంగా. రుద్రుడు తన సమీపంలో ఉన్న భటుడి కేసు తిరిగి తన వేలికి గంటు పెట్టమని తన రక్తం బొట్టుతో ఎముకను తూడ్చాడు. ఎముక ఉండే పళ్ళెం పైకి లేచిపోయింది. మహారాజా, నేను రుద్రుణ్ణి, నా రక్తం పలచబడిపోయింది. ఇదే పసివాళ్ళ రక్తము యువకుల రక్తము అయితే ఇంకా ఎంతో బరువు. ఆలోచించండి, నాకు సెలవిప్పించండి అంటూ రుద్రుడు బయటకు వెళ్ళిపోయాడు. రాజు కొంతసేపు దిగ్భ్రమ చెంది కొయ్యబారిపోయినట్టుగా ఉండిపోయి చివరకు యుద్ధం ఆపండి, సైనికులందరినీ వచ్చేయమనండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజు యుద్ధం నిలిచిపోయింది. రాజు తన సేనలతో సహా తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏ దేశం మీద దండ ఎత్తనేలేదు. ఇప్పుడు వ్యర్థమైన వరమనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదలకు సంతోషమే కానీ హేమంతరాయుడు కుమార్తె మాలిని పొందిన వరంలాగే నీ ప్రయత్నం కూడా వృధా అయిపోతుందేమోనని నా అనుమానం. శ్రమ తెలియకుండా నీకు హేమంతరాయుడి కూతుల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. జయంత నగరంలో హేమంతరాయుడనే ప్రభు ఒకడు ఉండేవాడు. ఆయనకి 2 కుమార్తెలు. పెద్దది మాలిని, చిన్నది నళిని. మాలిని చాలా బుద్ధిమంతురాలు, సాత్విక స్వభావం కలది, కానీ అంత అందగత్తె కాదు. నళిని గొప్ప అందగత్తె, కానీ ఆమె స్వభావం దుడుకైనది, గర్వాతిశయాలతో కూడినది. మాలిని నళిని కూడా యుక్త వయసు వచ్చి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ వాళ్ళకు తగిన వరులను చూడటం హేమంతరాయుడికి పెద్ద సమస్య అయిపోయింది. పిల్లలకు సంబంధాలు చాలా వచ్చాయి, కానీ ప్రతి యువకుడు నళినిని చూసుకుంటూ ఉండేవాడే. మాలిని చేసుకుంటానని ఒక్కడు అనలేదు. పెద్దదాన్ని పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా పెళ్లి చేయటం? ఆ సమస్య అలా ఉంచి రూప గర్విత అయిన నళినికి వచ్చిన సంబంధాల్లో నువ్వు ఇన్నాళ్ళు చూసావు కదా, వారిద్దరికీ నీ పట్ల అపారమైన స్నేహభావం ఉన్నట్టు నేను కనిపెట్టాను. గర్వితైన నళినికి ఒక్కడూ నచ్చలేదు. అందుచేత హేమంతరాయుడు చిన్న కుమార్తెకే పెళ్లి చేసేద్దామనుకున్నా అది పొసగే దారి కనపడలేదు. పరిస్థితి ఇలా ఉండగా ఒక సంఘటన జరిగింది. హేమంతరాయుడు చిన్ననాటి స్నేహితుడకు ఒక కొడుకున్నాడు. మాధవర్మ అనే యువకుడు ప్రపంచం 4 మూలలా చూడాలనే ఉద్దేశంతో దేశ సంచారం చేస్తూ జయంత నగరానికి వచ్చాడు. ఈ మాధవుడు చాలా అందగాడు, మంచి మేధావిను. ఏ యువకుడి చేత ఆకర్షించబడిన నళినిని కూడా అతడు బలంగా ఆకర్షించాడు. అతడు తన అందం చేత సమ్మోహితుడు కావాలని నళిని చాలా ప్రయాసపడింది. కానీ నళిని అహంకారపూరితురాలని మాధవుడు గ్రహించాడు. మాధవుడు జయంత నగరంలో కొద్ది రోజులు గడిపి ముందుకు సాగిపోవడానికి ప్రయాణం కట్టేటప్పుడు హేమంతరాయుడు అతనితో తన మనసులోని మాట బయటపెడుతూ, నాయనా, నీ తండ్రి నేను చిన్నతనంలో కట్టకట్టుకు తిరిగేవాళ్ళం. అందుచేత మన కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడటం కన్నా నాకు కోరదగింది ఏముంటుంది? నా కూతుళ్ళిద్దరిని నువ్వు ఇన్నాళ్ళు చూసావు కదా, వారిద్దరికీ నీ పట్ల అపారమైన స్నేహభావం ఉన్నట్టు నేను కనిపెట్టాను.
అందుచేత ఆ ఇద్దరిలో ఎవరితో నువ్వు పెళ్ళాడగోరనా నేను సంతోషిస్తాను అన్నాడు. దానికి మాధవుడు, మీ కోరిక చాలా ఉదారమైనదే. నేనే ఒక నిశ్చయానికి రాలేకపోతున్నాను. దానికి కారణం ఏమిటంటే నేను నాకు కాబోయే భార్యలో సౌజన్యము సౌందర్యము రెండూ కోరతాను. దురదృష్టవశాన ఈ రెండు గుణాలు మీ కుమార్తెలిద్దరిలోనూ ఉండిపోయాయి. మాలినిలో సౌజన్యం ఉన్నది, నళినిలో సౌందర్యం ఉన్నది. అయినా మరొక సంవత్సరం లోపుగా నా దేశయాత్ర ముగించుకుని మా దేశానికి తిరిగిపోయేటప్పుడు ఇటుగానే వస్తాను. ఈ లోపుగా నా మనసును ఏ నిశ్చయానికైనా వచ్చిన పక్షంలో మీ కోరిక తప్పక నెరవేర్చగలను. ఈసారికి నన్ను క్షమించండి అన్నాడు. మాధవుడు వెళ్ళిపోయాక హేమంతరాయుడు తన కుమార్తెలతో అతనన్న మాటలు దాచకుండా చెప్పేశాడు. మాధవుడు తనను గురించి అన్న మాటలు విన్నాక మాలినిలోనూ నళినిలోనూ కూడా వేరువేరు పరిణామాలు వచ్చాయి. నిజానికి ఆ ఇద్దరూ మాధవుడిని పెళ్ళాడగోరిన వాళ్ళే. మాధవుడి మాటలకు మాలిని హతాశురాలే కాలేదు. తాను అందగత్తె కాదన్న సంగతి ఆమె ఎరుగును. కానీ నళిని పూర్తిగా హతాశురాలైపోయింది. తన స్వభావం ఇతరులకు ఎలా కనిపించేదో ఆమెకు తెలియదు. తెలిసినా లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే తన సౌందర్యం ఎలాంటి వాళ్ళనైనా జయిస్తుందని ఆమె పూర్తిగా నమ్మింది. మాధవుణ్ణి ఆ సౌందర్యం ఆకర్షించలేకపోయిందని, అందుకు తన స్వభావమే అడ్డొచ్చిందని తెలియగానే ఆమె కుంగిపోయింది. ఆమెలోని గర్వము అతిశయము క్రమంగా క్షీణించిపోయాయి. మాలిని హతాశురాలు కాకపోవటమే కాక తాను ఏం చేయాలో కూడా నిశ్చయించుకున్నది. తనలో లోపించినది అందం మాత్రమే. మాధవుడు తిరిగి వచ్చేలోగా తాను సౌందర్యవతి కాగలిగితే అతను తప్పక తననే పెళ్ళాడతాడు. అందుచేత ఆమె సౌందర్యం సాధించాలని నిశ్చయించుకున్నది. ఈ ఉద్దేశంతో మాలిని ఒక మంత్రోపాసకుడిని వెతికించి పట్టుకుని అతనితో తన కోరిక చెప్పింది. 6 నెలల పాటు శ్వేతాంగి అనే యక్షిణిని అర్చించి బలులు ఇచ్చినట్లయితే యక్షిణి ప్రత్యక్షమై మాలిని కోరిక తీర్చవచ్చునని, అచ్చానుష్ఠాలను మాత్రం ఏ లోపము లేకుండా జరగాలని ఉపాసకుడు చెప్పాడు. ఎంత కఠోరమైన అనుష్ఠానమైనా అవలంబిస్తానని మాలిని చెప్పింది. 6 నెలల పాటు అంతా సక్రమంగా జరిగింది. యక్షిణి ఉపాసకుడి పైన ఆవేశించి, అమ్మాయి, నీ నిష్టకు సంతోషించాను. నా వల్ల నీకేం సహాయం కావాలి అని అడిగింది. తల్లి, నన్ను నా చెల్లెల కన్నా సౌందర్యవతిగా చెయ్యి, నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నది మాలిని. తదాస్తు అని యక్షిణి ఉపాసకుడి మీద నుంచి దిగిపోయింది. అటు తర్వాత మాలినిలో కొంచెం కొంచెం మార్పు కలుగుతూ వచ్చింది. ఆమె క్రమంగా అందగత్తె అవుతూ ఉండడం అందరికీ కానవచ్చింది. శరీర ఛాయ హెచ్చుతున్నది. కళ్ళు విశాలమవుతున్నాయి. చెక్కుళ్ళు పూడి నునుపు తేలుతున్నాయి. ఒక దశలో హేమంతరాయుడు తన ఇద్దరు కూతుళ్లను చూసి మాలిని, నళినిని ఏమీ తీసిపోయేటట్టు లేదే, ఏమిటి చిత్రం అనుకున్నాడు. కానీ త్వరలోనే ఆ అక్కా చెల్లెలను చూసిన వాళ్ళు అందములో నళిని కన్నా మాలినియే ఒక పెసర హెచ్చు, ఏమీ సందేహం లేదు అనసాగారు. అక్క అదృష్టవంతురాలు. ఈసారి మాధవుడు దాన్ని చూస్తే తప్పక పెళ్ళాడతాడు అనుకున్నది నళిని. చెప్పిన ప్రకారం మాధవుడు తిరుగు ప్రయాణంలో జయంతనగరానికి వచ్చి హేమంతరాయుడికి అతిథిగా ఉన్నాడు. పూర్వంలాగే మాలినితోనూ నళినితోనూ మాట్లాడి చూశాడు. 2 రోజులు గడిచాక అతను హేమంతరాయుడితో, మీరు నన్ను మీ అమ్మాయిల్లో ఒకరినైనా పెళ్ళాడమని ముందు అన్నారు. నా మనసులో నిర్ణయం జరిగితే మీకు చెప్తున్నాను. నిర్ణయం జరిగింది. నేను మీ రెండో అమ్మాయి నళినిని పెళ్ళాడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. హేమంతరాయుడు పరమానందభరితుడయ్యాడు. పెద్ద పిల్ల అయిన మాలినిని ఇప్పుడు పెళ్ళాడడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. మాధవుడు తనను ఎన్నుకోనేందుకు మాలినికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే తనను మాధవుడు ఎన్నుకోలేదు. మాధవుడి కన్నా పెద్ద స్థితిలో ఉన్నవాడిని పెళ్ళాడతానని శపథం పట్టి ఆమె అంత పని చేసింది. హేమంతరాయుడు తన 2 కుమార్తెలకు ఒకేసారి పెళ్ళిళ్ళు చేసి వారిని అత్తవారిళ్ళకు పంపేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మాధవుడు మాలిని ఎందుకు చేసుకోలేదు?
ఆమె నళిని కన్నా కూడా సౌందర్యవతి అయింది కదా. ఆమెలే మొదట ఉన్న లోపం యక్షిణీ వరంతో తీరిపోయింది కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాలిని సౌందర్యవతి కావడం కోసం తన సౌజన్యాన్ని పోగొట్టుకున్నది. యక్షిణీ వరం కోసం ఆమె ప్రయత్నించడంలో స్వార్థము, చెల్లెలి పట్ల అసూయ ఉన్నది. నళిని కూడా తన లోపాన్ని సరిదిద్దుకున్నది. ఆమె తన అహంకారాన్ని, అతిశయాన్ని విడిచిపుచ్చింది. అందుకు కారణం ఆమెకు మాధవుడి పైన ఉండిన గాఢమైన ప్రేమ మాత్రమే. మాధవుడు రెండోసారి వచ్చి మాలినితోనూ నళినితోనూ మాట్లాడినప్పుడు వారిలో ఎవరు తనను నిజంగా ప్రేమించేది తెలుసుకుని ఉంటాడు. తనకు కావలసిన సౌజన్య సౌందర్యాలు నళినిలోనే ఉన్నట్లు అతను గ్రహించి ఉంటాడు. అతను నళిని సౌందర్యంతో అది వరకే తృప్తి పడ్డాడు. అందుచేత అంతకన్నా సౌందర్యవతి అయిన మాలిని కోసం ఆశపడలేదు. మాధవుడు కేవల సౌందర్య విమోహితుడే అయి ఉంటే మొదటనే నళినిని పిల్లాడు ఉండేవాడు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమే చెట్టెక్కేశాడు. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం అనే మరో చక్కని చందమామ కథను విందాం. మధురా నగరములో రాఘవయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి నానేవాళ్ళు ఎవ్వరూ లేరు. పరమ దరిద్రుడు. అయినప్పటికీ ఇతరులను చేయి చాచి యాచించి ఎరుగడు. ఊళ్ళో ఉండే వైష్ణవాలయాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆలయంలోని దేవతలను భక్తితో కొలుస్తూ అక్కడ ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు. మనిషి చూడటానికి ఆరోగ్యంగా, పుష్టిగా, ఎంతో కళగా ఉండేవాడు. ఒకనాడు రాఘవయ్యకు కల్లో లక్ష్మీదేవి కనబడి, నాయనా, నాకు నీ పైన అనుగ్రహం కలిగింది. ఇక నుంచి నేను నీ వెంట ఉండి నీకు సకల ఐశ్వర్యాలు చేకూర్చుతాను అన్నది. రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి, తల్లి, నీకు నా పైన దయ కలిగినందుకు సంతోషం. కానీ ఇంతకాలము నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బతుకుతున్నాను. నన్ను గురించి ఒకరికి కానీ, ఒకరిని గురించి నాకు కానీ బెంగలేదు. ఏదో ఆ పూజారి ఇచ్చిన దాంతో పొట్టనించుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు చేస్తాను. నువ్వు నాకు వద్దు అన్నాడు. లక్ష్మీదేవి కోపంగా, వెర్రివాడా, ప్రారంధం అంత తేలిగ్గా తప్పుతుందనుకుంటున్నావా? నేను నిన్ను పట్టే తీరుతాను అన్నది. తల్లి, ఒక్క చిన్న విన్నపం. నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపోతావో అది కాస్త చెప్పు చాలు అన్నాడు రాఘవయ్య. నీతో చెప్పే పోతానులే అంటూ లక్ష్మీదేవి అతనికి ఒక గుర్తు చెప్పి మాయమైనది. అదేమిటంటే అది తర్వాత తెలుస్తుంది. ఆ మరునాడే ఎవరో కోటీశ్వరుడు ఆలయంలో పూజ చేయించడానికి ఆర్భాటంగా వచ్చి రాఘవయ్యను చూశాడు. ఆయనకు రాఘవయ్యను చూడగానే ఏమనిపించిందో మరి. అతను నమస్కారం చేసి పట్టుబట్టలు కట్టబెట్టాడు. ఆ కోటీశ్వరుడు వెంట వచ్చిన వారందరూ రాఘవయ్య మెడలో పూలమాలలు వేశారు. పూజ అనంతరం పెద్ద సంతర్పణ జరిగింది. రాఘవయ్యకు సుష్టుగా భోజనం పెట్టారు. దేవుడి ప్రసాదం తప్ప షడ్రసోపేతమైన భోజనం ఏనాడు ఎరగని రాఘవయ్య లక్ష్మీదేవి అన్నంత పని చేస్తుందని గ్రహించాడు. రాత్రి పొద్దుపోయిన దాకా కోటేశ్వరుడి ఇంట భజనలు అవి జరిగాయి. అంతదాకా రాఘవయ్య కోటేశ్వరుడి బందీగానే ఉన్నాడు. చివరకు తనకు విముక్తి దొరకగానే అతను లక్ష్మీదేవి నుంచి కూడా విముక్తి పొందగోరి తిన్నగా రాజుగారి కోటలోనికి నడిచాడు. పట్టనామాలు, కొత్త పొట్టుబట్టలు, మెడ నిండా పూలమాలలు, నిండైన విగ్రహములాగా రాఘవయ్యను చూసి వైకుంఠం నుంచి దిగివచ్చిన విష్ణుమూర్తి అయి ఉంటాడని పహారా వాళ్ళెవ్వరూ అడ్డగించలేదు. రాఘవయ్య ఎవరికీ ఆటంకం లేకుండా తిన్నగా రాజమందిరంలోనికి వెళ్ళాడు. అనేక గదులు దాటగా రాజుగారి శయనాగారం వచ్చేసింది. ఒక మంచం మీద రాణి, ఇంకొంచెం అవతల మంచం మీద రాజు పడుకుని నిద్రపోతున్నారు. రాఘవయ్య రాణిని చెయ్యి పట్టుకుని మంచం మీద నుంచి కిందికి జరజర ఈడ్చాడు. రాణి కెవ్వున అరిచింది. అరుపుకు రాజు లేచి కూర్చున్నాడు. ఎవడో తన భార్యను నేల మీదకి ఈడ్చేయడం రాజు కంట పడింది. రాజు ఆగ్రహావేశంతో తన దిండు నుంచి కత్తి దూశాడు. అంతలోనే రాణిగారి మంచం పందిరి మీద నుంచి భారెడు పొడుగు తాచుపాము పక్క మీదకు పాకింది. రాజుగారి కత్తి దాన్ని నరకటానికి పనికి వచ్చింది. మా ప్రాణాలు కాపాడడానికి అర్ధరాత్రి
అవతరించిన శ్రీ మహావిష్ణువులాగా ఉన్నారు, తమరెవరు అని రాజు భక్తితో రాఘవయ్యని అడిగాడు. నా పేరు రాఘవుడు అన్నాడు రాఘవయ్య. రాజుకు అతడిలో గురి కుదిరింది. రాచనగరంలోనే అతనికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండి తనను పావనం చేయమని రాజు అతన్ని వేడుకున్నాడు. లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించి రాఘవయ్య సరేనన్నాడు. రాఘవయ్యకు సిరి ఎత్తుకున్నది. రాజుగారి ఆదరణతో పాటు అతనికి రాజు పరివారంలోని అందరి ఆదరణ లభించింది. రోజు అతనికి అంతులోని కానుకలు లభించేవి. ఎవరు అతనికి చక్కని లక్ష్మీదేవి లాంటి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేశారు. రాఘవయ్యకు 4 పిల్లలు కూడా కలిగారు. లక్ష్మీదేవి కోసం రాఘవయ్య ఒక పెద్ద ఇనప్పెట్టె ఏర్పాటు చేశాడు. లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది. ఇలా 12 ఏళ్ళు గడిచాయి. ఒక లక్ష్మీవారం సాయంకాలం రాఘవయ్య భార్య మేడ మీద నుంచి మెట్లు దిగి వస్తూ, దీపాలు లేవు, ధూపాలు లేవు, అందరూ ఎక్కడ చచ్చారా అని కేక పెట్టింది. అదే లక్ష్మీదేవి చెప్పిన గుర్తు. రాఘవయ్య తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకుని, ఆహా వెళ్ళి వస్తా తల్లి వెళ్ళు అనుకుని తన భార్యతో, నన్నేమీ అడగకు, ఇనప పెట్టెలో ఉన్నదంతా ఈడ్చేసుకుని నువ్వు నీ పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రే వాళ్ళని పంపేస్తాడు. అయితే రాజుగారి వేటకు వెళ్ళినప్పుడల్లా రాఘవయ్యను వెంట తీసుకుపోయేవాడు. రాఘవయ్య తన భార్యను పిల్లలను పంపేసిన మరనాడే రాజు వేటకు బయలుదేరుతూ రాఘవయ్యను కూడా తీసుకుపోయాడు. ఆ రోజు వేట ఏమాత్రమూ సుఖంగా సాగలేదు. మధ్యాహ్న సమయానికి రాజుగారు వేటగాళ్ళు బాగా అలసిపోయారు. ఎండవేళ రాజుగారు రాఘవయ్య తొడ మీద తలపెట్టుకుని ఒక చెట్టు నీడ నిద్రపోయాడు. వేటగాళ్ళు దూరంగా చెట్ల కింద చేరారు. అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేసింది. గాఢ నిద్రలో ఉండి రాజుగారు నిద్ర లేవలేదు. రాజుగారు తల కదిలించుకుండగా ఆ రెట్ట తీసి ఉపాయం తోచక రాఘవయ్య చాలాసేపు తికమక పడ్డాడు. ఇంతలో అతనికి రాజుగారి బొడ్డులో ఉన్న చిన్న బాకు కనిపించింది. రాఘవయ్య బాకును వరంచి తీసి దానితో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోయాడు. అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకు వస్తున్న బాకును చూసి ద్రోహి ద్రోహి అని కేకలు పెడుతూ లేచి వెంటనే కూర్చున్నాడు. రాజభటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ పంచన చేరి నా ప్రాణానికే ఎసరు పెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు. రాఘవయ్యను పెడరెక్కలు విరిచికెట్టి నగరాన్ని తీసుకుపోయారు. మరనాడు విచారణ. రాజుగారు నిండు సభలో రాఘవయ్య మీద రాజద్రోహి నేరం ఆరోపణ చేసి ఏం చెప్పుకుంటావు అని అడిగారు. నేనేమీ చెప్పుకోను, మీకు తోచిన శిక్ష విధించండి అన్నాడు రాఘవయ్య. నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాం అన్నాడు రాజు. నా ఇనుపపెట్టెలో ఒక చొందుగాయ పెట్టి ఉన్నది, అందులో నా నిక్షేపం ఉన్నది, దాన్ని ఒక్కసారి కళ్ళ చూడనిచ్చి తర్వాత మరణదండ విధించండి అన్నాడు రాఘవయ్య. రాజుద్యోగులు వెళ్ళి ఇనపెట్టి తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉన్నది. అందులో ఉన్న చందుగాయ పెట్టి తెచ్చి రాజసభలో తెరిచారు. అందులో ఒక నీరు కావి పంచే ఒక చిన్న చెంబు మాత్రమే ఉన్నాయి. ఇవా నీ నిక్షేపం అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంత కాలము నేను ఏ కష్టాలను ఎరగను. ఇంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తించింది. అది శాశ్వతం కాదని, ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని తెలిసే వాటిని భద్రంగా దాచి ఉంచాను. వాటిని నాకు ఇప్పించినట్టయితే నా మానాన్ని నేను పోతాను అన్నాడు రాఘవయ్య. రాజు ఆశ్చర్యపడి రాఘవయ్యను పోనిచ్చాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.